ఇప్పుడు మనం 56వ సమీకరణం చూసినట్లయితే చూడండి, 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు ఏంటండి, 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఏంటంటే గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉందండి. అది 2 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? మీరు బాగా గమనిస్తే రైలు పొడవు ఇచ్చాడు మనకి ఇక్కడ, తర్వాత స్వరంగం పొడవు ఇచ్చాడు, కానీ వేగం కూడా ఇచ్చాడు. కానీ ఎంత టైంలో అది క్రాస్ చేస్తుందని చెప్పేసి అడిగాడు. దేంట్రా బాబు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ 1 నిమిషం, బి 2 నిమిషాలు, సి 3 నిమిషాలు, డి 4 నిమిషాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వాలా, మనం దీన్ని ఎలా కనుగొనడం అని చెప్పేసి కన్ఫ్యూజ్ పడద్దు. ఫస్ట్ చూద్దాం, మనకి సమ్లో అంటే లెక్కలో ఏదైతే ఇచ్చాడో అవి క్లియర్ గా రాసుకుందాం. ఫస్ట్ సాధన. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి? 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు అంటే రైలు పొడవు ఇచ్చాడు మనకి, అదే రాసుకుంటాం. రైలు పొడవు, రైలు పొడవు ఎంతండి? 1 కిలోమీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? స్వరంగం పొడవు ఇచ్చాడు చూసారా, అది 2 కిలోమీటర్ల స్వరంగం పొడవు మార్గాన్ని అంటే స్వరంగం పొడవు రాస్తాం. స్వరంగం పొడవు, స్వరంగం పొడవు ఎంతండి? 2 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇంక మనకేమి ఇచ్చాడు వాడు? వేగం ఇచ్చాడు, అదే రాస్తాం. రైలు వేగం, రైలు వేగం ఎంతండి? 45 కిలోమీటర్ బై అవర్. గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకేమి ఇచ్చాడు ఈసారి? మనకి ఈ ఫిజిక్స్ లో దూరంకి ఏంటంటే మనకి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం సమ్ అనేది చేస్తాం. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఏం కావాలి? దూరం ఇచ్చాడు, వేగం ఇచ్చాడు, కాలము కావాలి. దాన్ని రాసుకున్నాం. ఎప్పుడు అవుతుంది? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఓకేనా? అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి కాలం ఫార్ములాని అప్లై చేస్తాం. అప్లై చేస్తే మనకి ఏమి వచ్చేటువంటి ఫస్ట్ దూరం. దూరం ఎంత? 1 + 2 3 కిలోమీటర్స్. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. మనకి దూరం అనేది వచ్చింది, వేగం అనేది ఉంది. ఇప్పుడు కాలం కావాలి, అదే మనం మెన్షన్ చేస్తాం. చూడండి, చేస్తే దూరం ఎంత? 3 బై వేగం ఎంత? 45 ఇంటూ ఎంతకి? గంటకి. ఓకేనండి? ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 1 3 3 5 3 15. ఓకేనా? ఇప్పుడు ఈ 15లో 5 3 టైమ్స్, ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుందండి? 1 5 5 20 ఉంటుంది, 2 5 10 అంటే 12 టైమ్స్. 12 5 60. ఇప్పుడు ఈ 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది, అంటే 4 నిమిషాలు. అంటే మనం 1 కిలోమీటర్ పొడవున్న గూడ్స్ రైలు 2 కిలోమీటర్ల పొడవున్న సొరంగ మార్గాన్ని ఎంత టైంలో దాటుతుందండి? 4 నిమిషాల్లో దాటుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? డి. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.